హలో హాయ్ అందరికీ. ఇక్కడ మీరు చూస్తుంది ఎగ్ బుజ్జి అనుకుంటున్నారు కదండి. ఇది ఎగ్ బుజ్జి అస్సలు కాదండి. నాన్ వెజ్ అస్సలు తినని వారి కోసం అచ్చం ఎగ్ ఫ్రై లా కనిపించే ప్రోటీన్ ఎక్కువగా ఉండే వెజ్ కర్రీ అండి. ఈ వెజ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫార్చ్యూన్ వారి సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నానండి. ఈ ఫార్చ్యూన్ వారి సోయా గ్రాన్యూల్స్ 100% వెజిటేరియన్ అండి. నాన్ వెజ్ తినని వారి కోసం హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇలా తీసుకున్న సోయా గ్రాన్యూల్స్ ని వేడి నీళ్ళల్లో వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు వీటిని నాననివ్వాలి. ఇవి ఇలా పూర్తిగా నానిపోయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్ లో వేసుకొని వడపోసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఇలా ప్రెస్ చేయగానే కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న వాటిని పక్కన చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకాస్త వేసుకోవచ్చు. ఉల్లిపాయలు గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ రంగులోకి రాగానే ఒక పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని ఇది పూర్తిగా వేగిపోయాక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందాక మనం వేనీళ్ళలో వేసి నానబెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ జొన్న రొట్టె, రైస్, చపాతీ ఏ కాంబినేషన్ లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత పైనుంచి కాస్తంత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన సోయా వెజ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి.